అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ది సెకండ్ వీడియో. ఈ వీక్ మనకి ఇందులో 23 మరియు 24 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం. మనకి 21, 22లో మనకి ఈ ఇంకా కర్మల గురించి చెప్పుకొస్తూ మనకి నిరాశి యత చిత్తాత్మ, మనకి ఆ కర్మలు చేసేటప్పుడు ఆసక్తి భావం, ఆ తృష్ణ ఉండకుండా, ఆశ లేకుండా, యతచిత్తాత్మ మనస్సు ఇంద్రియాలు ఆత్మతో లయం చేసి ఉంచి ఆ స్థితిలో ఉండి చేసినప్పుడు శారీరం కేవలం కర్మ. అట్లా మనం ఆ శరీర ధర్మాన్ని, అంటే శరీరానికి కావలసినటువంటి ఆ తిండి బట్ట ఉన్నప్పటికీ కూడా విషం ఉండదు, అంటే పాపం అంటుకోదు, కర్మబంధం అంటుకోదు అని చెప్తున్నారు. అట్లా యాదృచ్ఛికంగా ఏదన్నా జరిగినప్పటికీ, ఏదన్నా మనకి లభించినప్పటికీ కూడా యోగి ఏంటి అంటే సమదృష్టితో ఉంటాడు, ద్వంద్వాలకి లోనవ్వడు, తనలో ఈ వైరభావం ఉండదు, విమత్సరహ, ఈ ద్వేషం కానీ ఎవరి మీదన్నా ఆ జుగుప్స ఇటువంటి వైరభావం కానీ ఇవేమీ ఉండవు. అటువంటి వాళ్ళకి కూడా కర్మబంధం అనేది ఉండదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మనకి 23, 24 శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నారో చూద్దాము. ముందు సాయి మేడంతో మనం శ్లోకాలు పాడించుకొని లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 23వ శ్లోకము. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. 4వ అధ్యాయము 24వ శ్లోకము. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. థ్యాంక్ యూ మేడం. ఇది మనం 23వ శ్లోక ఇంకా మనకి 6వ భాగంలోకి అడుగు పెట్టాం. మనం ఇంకా 2 భాగాలు, అంటే 6, 7 భాగాలు ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధన మార్గంలో ఎన్ని ఉన్నాయి అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడి నుండి చెప్పబోతున్నారు మనకి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్. ఆ లోపల సీక్రెట్స్ అన్ని కూడా ఇందులోనే వస్తాయి. ఈ 6వ భాగం 7వ భాగం చాలా ఇంపార్టెంట్. ఇందులో మన భారతదేశంలో ఉన్న యోగ సాధన మార్గాలు, అందులో నిగూఢంగా ఉన్న రహస్యాలు చెప్పబోతున్నారు. అయితే ఇక్కడ ఏంటి, 6వ భాగం ఏంటి అంటే యజ్ఞము, ద స్పిరిచువల్ ఫైర్ రైట్ దట్ కన్జ్యూమ్స్ ఆల్ కర్మ, అంటే కర్మను దగ్ధం చేసే యజ్ఞ క్రతువులు ఏదైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాము. ముందు 23వ శ్లోకం ఏంటంటే గత సంగస్య ముక్తస్య. అన్ని అద్భుతమైన శ్లోకాలు. జ్ఞానావస్థిత చేతసః, అది అండర్లైన్ చేసుకొని హైలైట్ చేసుకోవాల్సింది. జ్ఞానావస్థిత చేతసః అది ఏంటో చూద్దాం. డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే గత సంగుడు, అంటే ఫలాసక్తి వదిలిపెట్టినవాడు. ఆ సంగమం అనేది లేదు, దెర్ ఇస్ నో అసోసియేషన్. దానిని వదిలిపెట్టినవాడు. దేన్ని? ఫలాసక్తిని. కర్తృత్వ భోక్తృత్వ అభిమానము, దెర్ ఇస్ నో నేను చేస్తున్నాను అన్న భావం, కానీ దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, భోక్త. ఆ దాని నుండి కూడా ముక్తుడు అనమాట. గత సంగస్య ముక్తస్య, వాటి నుండి కూడా బయటపడ్డాడు, ముక్తుడు. ఆత్మజ్ఞాన నిష్ఠాపరుడు, జ్ఞానావస్థిత చేతసః, ఆత్మజ్ఞాన నిష్ఠాపరుడు అయిన పురుషుడు యజ్ఞం కోసం చేసే కర్మ సంపూర్ణంగా, అంటే ఫలంతో సహా లీనమైపోతుంది, నశిస్తుంది. అక్కడ ఏం చెప్తున్నారు? సమగ్రం ప్రవిలీయతే. సమగ్రం, అగ్రం అంటే ఆ ఫలంతో సహా పూర్తిగా సంపూర్ణంగా
నశించిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి దానిచే అతను బద్ధుడు కాడు అని ఇక్కడ భావం అన్నమాట. ఆ ఫలము చేత తను బద్ధుడు కాదు. ఏదైతే ఆ రిజల్ట్ వస్తుందో తను చేసే పని వల్ల ఆ రిజల్ట్ తో సహా అదంతా కూడా అందులో లయమైపోతుంది. అదేంటి ఆ యజ్ఞం ఏంటి ఆ జ్ఞానావస్థిత చేత సహా అది చూద్దాం మనం. ఇక్కడ యజ్ఞము అంటే ప్రాణ సాధనతో మనకి అంతర్ముఖమైన ప్రాణశక్తి గురించి చెప్తున్నారు. అది యజ్ఞము. మనం ఎన్నోసార్లు చెప్పారు. అసలైన యజ్ఞము మన లోపల జరిగే ఆ యజ్ఞాగ్ని, అసలైన యజ్ఞము చెయ్యవలసినది, అసలైన కర్మ ఏంటంటే ప్రాణ సాధన. దాంతో అంతర్ముఖమైన ప్రాణశక్తినే ఇక్కడ యజ్ఞం అంటున్నారు. షట్చక్రాలలో ఎప్పుడైతే అట్లా నిలిచి ఉంటుందో ఆ యజ్ఞక్రతువే అల్టిమేట్ గా ఒక సాధకుడిని పరమాత్మలో ఐక్యమయ్యేలా చేస్తుంది. నిత్యం మనదెప్పుడు కూడా ఆ సుషుమ్నాలో ఉన్నప్పుడే అదే సమత్వం అంటే, అదే అసలైన యజ్ఞం అంటే, అదే అసలైన కర్మ అంటే. అందుకే కర్మయోగంలో కూడా అట్లా ఎప్పుడైతే నిలుపవో నువ్వు దొంగవి. నీ ఈ శక్తి ఎప్పుడు కూడా సుషుమ్నాలో ఉండాలి. అటువంటి వాళ్ళే సమత్వంతో ఉంటారు. ఎడా పింగళతో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో నువ్వు ద్వంద్వత్వాల్లో ఉన్నావు. సుషుమ్నాలోకి వచ్చినప్పుడే నీలో సమభావము సమత్వము అనేది బయటికి నీకు ప్రకటితమవుతుంది నీలో నుండి. నువ్వు ఎప్పుడైతే అన్ని సమభావంతో చూస్తున్నావో నువ్వేం చెక్ చేసుకోవక్కర్లే, నువ్వు ఆటోమేటిక్గా సుషుమ్నాలో ఉన్నావు. అది మనకి ఆ బండ గుర్తు పెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఈ యజ్ఞ క్రతువే మనకి ఆ పరమాత్మలో ఐక్యమయ్యేలా చేస్తుంది. ద ద ఆమ్ని పొటెంట్, ఆమ్ని ప్రెసెంట్, అన్ని సర్వత్రా అన్ని చోట్ల ఉన్న కాస్మిక్ ఫైర్, ఆ విశ్వాగ్ని అది. ఆ విశ్వమంతా కూడా ఉన్నది ఆ ప్రాణశక్తి. ఆ శక్తిలో ఉన్న తత్వమే అగ్ని. మన చేతన శక్తి, చేతన అది అగ్నితత్వం. ప్రాణశక్తి అగ్నితత్వం. మన లోపల ఉన్న ఆ లోపల తపన ఏదైతే ఉందో, నేను భగవంతుడితో ఉండాలి అనేది అగ్నితత్వము. మనం ఈ భౌతిక శరీరంలో తీసుకున్న ఆ జీర్ణ వ్యవస్థ అదంతా కూడా అగ్ని. మొత్తం అంతా సమస్తం అంతా ఉన్నది కూడా అగ్నితత్వం. సూర్యుడి నుండి వచ్చేది అగ్ని. ఆ అగ్ని గురించి చెప్తున్నారు. అసలైన అగ్ని ప్రాణ అగ్ని. ఆ శక్తిని సహస్రాలలో ఆ సహస్రార స్థితిలో అక్కడ మనం నిలిపి ఉంచినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఈ పాత సంస్కారాలు అన్నింటినీ కూడా దగ్ధం చేసి కర్మబంధం నుండి విముక్తి చేస్తున్నది. ఆ స్థితికి చేరుకున్న యోగికి ఇంకా అహం అనేది లేదు. దేహాత్మ భావన ఉండదు. ఆ ప్రాణాగ్నిలో అక్కడ లయం చేసుకున్నాడు తను. అంతా కూడా నేను అన్న అహం ఇలా మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది, డిజాల్వ్ అయిపోతుంది. అహం ఎప్పుడైతే కరిగిపోయిందో తనలో ఉన్న ఆత్మ చైతన్యం మేలుకుంటుంది. అహం ఇలా పడిపోయినప్పుడే ఆత్మ చైతన్యం బయటికి మేల్కొంటుంది. అహం బూడిదైనప్పుడు ఈ ద్వంద్వత్వంతో అహంతో కూడుకున్న ఈ కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఎప్పుడు అహం అసలు బూడిద కూడా మిగలకుండా ఉండినప్పుడు. అందుకే కర్పూరం వెలిగిస్తాం. ఎందుకంటే కర్పూరానికి ఆ బూడిద ఉండదు. అందుకనే ఆ సింబాలిక్ గా మనలో అహం ఆ బూడిద కూడా మిగలకుండా నేను నన్ను అట్లా కాల్చేయాలి అన్నట్టే దానికి సింబాలిక్ గా మనం కర్పూరం వెలిగిస్తాం భగవంతుడి ముందు. అట్లా ఎప్పుడైతే అహం బూడిదైపోతుందో, అసలు బూడిద కూడా మిగలకుండా అవుతుందో, ద్వంద్వత్వంతో ఈ అహంతో ఏదైతే మనం ఈ కర్మలన్నీ చేశామో అవన్నీ కూడా దగ్ధమవుతాయి. అది బాహ్యంగా జరిగే ఇప్పుడు యజ్ఞానికి ఉన్న అర్థం, అసలు అర్థం ఏంటో లోతులోకి వెళ్ళి చూద్దాం. మనం అగ్నిలో ఈ హవిస్సు నేతిని వేస్తారు యజ్ఞం చేసేటప్పుడు. అంటే మనిషి ఆ నేతికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి అంటే తన స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సుని పరమాత్మలో లయం చేస్తున్నాడు. అదే నేతిలో వేయటం అంటే మనస్సుని అగ్నిలో అంటే పరమాత్మలో లయం చేస్తున్నాడు. అగ్నిలో నెయ్యి వేయటం అంటే అది. తర్వాత పుష్పాలు వేయటం అంటే మనస్సు నుండి ఆ ఉత్పన్నమయ్యే అనేక రకాల గుణాలను కూడా ఇవి సూచిస్తాయి. ఏంటంటే అది ఒకటి, ఈ మనం
ఈ యజ్ఞంలో వేసే అన్నీ కూడా అంటే పువ్వులు కానీ, పళ్ళు కానీ, నెయ్యి కానీ, అగరబత్తులు కానీ, అక్కడ మనకి మోగించే శంఖం కానీ, అన్నింటికీ కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అదే చెప్తున్నారనమాట ఇక్కడ. మనస్సు నుండి ఈ ఉత్పన్నమయ్యే గుణాలని పుష్పాలు అంటే పువ్వులు ఏదైతే అక్కడ మనం అర్పిస్తున్నామో అవి సిగ్నిఫై చేస్తాయన్నమాట. అలాగే అవి మన ప్రాణశక్తిని కూడా పుష్పాలు అది కూడా ఒక అర్థం వస్తుంది, ఆధ్యాత్మిక అంతరార్థం పువ్వులకి. అయితే ఇంకా ఇవి మనలో ఉన్న ఈ ఇంద్రియాలకి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు పువ్వులు ఏదైతే ఉన్నాయో మనలో ఉన్న ఈ స్పర్శ కానీ, ఆ చూసే శక్తి, మనం ఈ ద పవర్ టు సీ, దానిని సిగ్నిఫై చేసేది ఏంటంటే పువ్వులు. మనం దాన్ని స్పర్శిస్తాము, చూపుతో ఆనందిస్తాము. అది మనం పళ్ళు కానీ నేతిని కానీ ఇస్తాం అంటే అదేంటంటే టేస్ట్ సెన్స్, మనకున్న ఆ రుచి. ఆ తర్వాత అగరబత్తులు ఏంటంటే వాసన, ఆ శంఖం మోగించడం ఏంటంటే సౌండ్, ఆ ధ్వని. వీటన్నింటినీ కూడా ఏంటంటే మనం అగ్ని చేత శుద్ధి చేయబడి భగవంతుడికి అర్పించాలి. అదే ఈ అందులో ఉన్న అంతరార్థం అన్నమాట. ఈ పంచేంద్రియాలతో కూడిన ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం శుద్ధి చేసి అగ్నిలో శుద్ధి చేసి భగవంతుడికి నేను అర్పిస్తున్నాను. నాలో ఉన్న ఈ పంచ ఇంద్రియాలతో కూడుకున్నటువంటి అన్ని ఆ శక్తిని నేను అగ్నిలో దానిని నేను శుద్ధి చేసి నీకు అర్పిస్తున్నాను అని సింబాలిక్ గా మనం చెప్తున్నాం అనమాట. అందుకే ఈ శ్లోకంలో చెప్పేది జ్ఞానావస్థిత చేతస్కుడు అంటే ఏంటంటే ఇక్కడ నిర్వికల్ప బ్రహ్మాత్మైక్య స్థితి, దానిని సిగ్నిఫై చేసేదే జ్ఞానావస్థ చేతస్కుడు. అంటే జ్ఞానమునందే నిలిచిన అంతఃకరణం కలవాడు. అంటే ఇప్పుడు మనకు మనస్సు అంటే ఏంటి అనేది చెప్పారు. ప్రాణశక్తి అంటే ఆ పువ్వులు ఏదైతే ఉన్నదో అదే ప్రాణశక్తి. మనస్సు ఏంటంటే మనకి నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సు, ఆ నేతికి దానికి నిదర్శనం. అంటే అలా ఎప్పుడైతే మన అంతఃకరణం అంతా కూడా శుద్ధిగా ఉంటుందో ఆ అటువంటి నిర్మలమైన శుద్ధమైన అంతఃకరణం కలవాడు జ్ఞానమునందే అంటే నిర్వికల్ప బ్రహ్మాత్మైక్య చైతన్యముతో ఎప్పుడైతే అక్కడనే నిలిపి ఉంచాడో తన చైతన్యాన్ని, గత సంగుడు అంటే ఫలాసక్తి లేనివాడు అయినప్పటికీ ప్రారబ్ధ కర్మ వశం చేత ఇప్పుడు యజ్ఞం కోసం అంటే ఏదో ఒక పనులు చేస్తూనే ఉన్నాడు. ఫలాసక్తి లేకపోయినా ప్రారబ్ధ కర్మ వశం చేత మనం ఎంతో ప్రారబ్ధ కర్మ ఈ జన్మ వచ్చిందంటేనే మనకు ప్రారబ్ధం ఉందని చెప్పుకున్నాం అంతకుముందు శ్లోకాల్లో. అయితే అట్లా యజ్ఞం కోసం అంటే భగవంతుడి కోసమే చేసిన ప్రీత్యర్థం చేసేవైనప్పటికీ అగ్రంతో అంటే ఫలంతో కూడి ఉంది కాబట్టి, అంటే మనం ఒక పని చేస్తున్నామంటే దానికి ఒక ఫలితం అనేది వస్తుంది. అది ఒక పుణ్యకార్యం, యజ్ఞం చేస్తున్నాము అంటే దానికి తగ్గట్టు నీకు ఒక మంచి క్రెడిట్ బ్యాలెన్స్ ఏదో యాడ్ అవుతుంది. అంటే ఆ పుణ్యకార్యం చేసినప్పుడు నీకేదో ఒక మంచి జరుగుతుంది. అట్లా అగ్రంతో అంటే ఫలంతో కూడుకుని ఉంది కాబట్టి సమగ్రం అంటే ఫలంతో సహా, అగ్రం ఫలం సమగ్రం దానితో సహా ప్రవిలీనమవుతోంది. అంటే చక్కగా ఆ తత్వదర్శనం వలన ఆ జ్ఞాని స్థితిలో ఉండి చేస్తున్నావు కనుక ఆ ఎట్లా వచ్చింది ఆ స్థితి అంటే మనం చేసిన ప్రాణకర్మ వల్ల, అట్లా అగ్నితత్వంతో కూడిన ఆ ప్రాణశక్తి వల్ల మనకు ఆ తత్వదర్శనం కలిగింది. దానితో నేను ఆ జ్ఞానావస్థ చేతస్కుడనయ్యాను. ఆ స్థితిలో ఉండి నేను యజ్ఞం చేస్తున్నాను. దాని వలన నేను ఒక ఫలాన్ని పొందాను. కానీ సమగ్రం ప్రవిలీనత అంటే దాని వలన కారణం నశించడం వలన విలీనమవుతోంది అంటే వినాశనాన్ని పొందుతోంది. దీని వల్ల వచ్చే ఫలం కూడా దాంట్లో కలిసిపోతోంది. ఎందుకంటే ఇంకా నేను దానికోసం ఇంకొక జన్మ తీసుకోక్కర్లేదు. మనకు పుణ్యం మిగిలిన్నా సరే మళ్ళీ వచ్చి దాన్ని అనుభవించాలి. సో ఎప్పుడైతే ఆ పుణ్యం వచ్చినది ఏదైతే ఉందో అది కూడా మనం దాంట్లో
విలీనమైపోతాంది ఆ అగ్నిలో. మనకి ఆ సహస్రార స్థితిలో దాన్ని కూడా వేసేసాం, హవిస్సు వేసినట్టు యజ్ఞంలో. మనం చేసిన అంతా కూడా మనం చేస్తున్నాము, మంచి స్థితిలో ఉండి చేస్తున్నాము. అందుకే దాని ఏ ఏ స్థితిలో ఉండి చేస్తున్నాము? జ్ఞానావస్థ చేతస్కుడనయ్యాను. ఆ సహస్రార స్థితిలో ఉండి నేను చేసే ఈ కర్మకాండలు ఏదైతే ఉన్నదో దానికి వచ్చిన ఫలం కూడా, అది కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చేసే కర్మలకి కూడా నేను ఫలితం అనుభవించాల్సిన పని లేదు. ఆ చేయబడుతున్న కర్మ ఫలాన్ని ఇవ్వకుండా ఎలా నశిస్తుంది అని ఎవరికైనా క్వశ్చన్ వస్తే, అంటే బ్రహ్మజ్ఞానం కలగగానే దాని ఫలాన్నిచ్చే కారణం నశించటం వలన అని చెప్తున్నారనమాట. నీకు ఆ బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు నువ్వేం చేసినా సరే ఫలితంతో సహా దాన్ని అది నాశనం అవుతోంది. అయితే మరి ఇప్పుడు 24వ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడ? బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ. అంటే ఇప్పుడంతా సర్వం బ్రహ్మమయం అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఆ స్థితి అంటే ఆ జ్ఞాని ఆ అంతరంలో ఎలా దర్శిస్తాడు ఈ సమస్త జగత్తుని అనేది చెప్తున్నారనమాట. తాను చేసే కర్మలో ఉన్న ప్రతి వస్తువుని కానీ ఆ అంత సర్వం జగత్తుని ఎట్లా దర్శిస్తాడు అంటే, నైవేద్యం ఇప్పుడు తను చేసేది ఏదైతే ఆ హవిస్సు ఉందో, ఆ అర్పణ అనే క్రియ ఏదైతే ఉందో రెండూ బ్రహ్మమే. తను ఏదైతే అర్పిస్తున్న నైవేద్యంగా చేస్తున్నాడో ఆ హవిస్సు బ్రహ్మమే. అర్పణ అనే క్రియ తను ఏదైతే చేస్తున్నాడో అది బ్రహ్మమే. అగ్ని, యజ్ఞకర్మ ఈ చేసే ఆ యజమాని ఎవరైతే ఆ కర్త ఉన్నాడో అతను బ్రహ్మమే. అన్నీ కూడా బ్రహ్మ యొక్క రూపాలే. ఇటువంటి దృష్టి, ఇటువంటి అవగాహన ఎవరికైతే ఉందో, ఏది ఆ ఆ ఈ ఈ చేసేది, చేయబడేది, ఆ చేసే క్రియ, ద్రష్ట దృక్కు దృశ్యం, ఈ త్రివిధావస్థలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ అన్నీ కూడా అన్నింటిలోనూ ఉన్నది బ్రహ్మమే అని ఆ అవగాహనతో, ఆ దృష్టితో ఎవరై ఎవరికైతే ఉందో, అంటే తాను చేసే ప్రతి కర్మ బ్రహ్మములో విలీనమైపోయి చేస్తారో అతడు బ్రహ్మమును చేరుకుంటాడు. ఇంకా అంటే తన నేను అనేది జీరో అయిపోయింది, అక్కడ ఇంకేమీ లేదు. ఆ కర్త కర్మ క్రియ అంతా భగవంతుడే. ఇప్పుడు జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అంతా భగవంతుడే. ఇట్లా మనకి ఆ త్రిపుటి అంటాం, సారీ త్రివిధావస్థలు అంటే మనకి మళ్ళీ ఆ జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు త్రివిధావస్థలు. త్రిపుటి అంటే ఇవి ద్ర ద్రష్ట దృక్కు దృశ్యము, జ్ఞాత జ్ఞేయము జ్ఞానము, ఇట్లా ఈ త్రిపుటి అంటాం. అంటే ఇవన్నీ కూడా చేసేది చేయబడేది ఆ ఏదైతే చేస్తోందో ఆ ప్రక్రియ, ఆ క్రియ అంతా కూడా బ్రహ్మము. అలా దర్శించిన వాడు, అట్లా బ్రహ్మములో విలీనమైపోయి చేసేవారు ఇంకా బ్రహ్మముని చేరుకుంటాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇంకా లోతుల్లోకి వెళ్తే, యజ్ఞము కర్మకాండలు చేసేటప్పుడు ఏమిటి దాని సిగ్నిఫికెన్స్ అని మనకు ముందు తెలుసుకున్నాం. ఒక్కొక్క వస్తువు ఏదైతే వేస్తున్నామో దాని ఏంటి లోపల అంతరార్థం అనేది, లోపల ఆ భావనతో చేయటం అది అసలైన యజ్ఞం. ఇప్పుడు మనం లోపల ఈ బాహ్యంగా యజ్ఞం చేసినప్పటికీ కూడా నెయ్యి అక్కడ ఆ యజ్ఞంలో ఆ అగ్నిలో నెయ్యి పోస్తున్నాను అంటే నా మనస్సు శుద్ధిగా ఉండి, మనస్సు నేను పరమాత్మలో లయం చేసి చేస్తున్నాను. ఆ నెయ్య అనే ఆ పదార్థం ఏదైతే ఉంది అది బ్రహ్మమే. అది అగ్నిలో అంటే పరమాత్మలో నేను దాన్ని లయం చేస్తున్నాను, అది పరమాత్మమే, అది బ్రహ్మమే. ఈ చేస్తున్న క్రియ ఏదైతే ఉందో అది బ్రహ్మమే. అట్లా అనుకుంటున్నాడు అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఈ స్థితి, మనం సినిమా థియేటర్లోకి వెళ్ళాం, మనం ఒక పక్కన ఒక ఫ్రెండ్ని పెట్టుకుని వెళ్ళాం. ఆ ఫ్రెండ్ ఏమో ఆ మూవీలో జరిగే సంఘటనలకి చాలా అటాచ్ అయిపోయి అక్కడ ఏదైనా బాగా ఎమోషనల్ సీన్ వచ్చేసింది ఏడుస్తూ అంటే ఇతను కూడా ఏడవటం మొదలు పెట్టాడు. ఓ కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి అనుకుందాం. చూసాం, మనం చూసి ఏం చెప్పాం, ఆ స్టేజ్ మీద ఏదైతే బొమ్మలు నడుస్తున్నాయో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక హీరో హీరోయిన్ ఏదో నడుస్తోంది, ఏడుస్తున్నారు. నువ్వు ఏడుస్తున్నావు, ఒక్కసారి తల పైకెత్తి ఆ బీమ్ ఆఫ్ లైట్ ని చూడు, ఏదైతే ఆ లైట్ ని పైనుంచి వెళ్తోందో దాన్ని చూడు అని తన్ని కొంచెం ఆ
తనలో కొద్దిగా చేతనత్వం తీసుకొచ్చాం అంటే దాని నుండి కొంచెం పక్కకి మరల్చి నీకు ఆ అసలైన దాన్ని చూడు అని పెట్టామనుకోండి. ఆ లైట్ చూసినప్పుడు ఏమవుతుంది మనకి ఆ ఆ ఎమోషనల్ గా చూసే అతను ఓ నిజాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అంతకు ముందు అది సినిమా అని తెలిసినా సరే దాంట్లో లీనమైపోయి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేది కూడా అది చూసినప్పుడు ఆ మైండ్ కొంచెం స్థిమిత పడుతుంది. "ఓహో, ఇదంతా సినిమాలేనే అని ఆ ఎక్కడైతే లయం అయిపోయాడో దాని నుండి బయటకు వస్తాడనమాట. ఓ మర్చిపోయాను ఇదంతా సినిమా కదా అన్నట్టు. అలాగే మనకేంటంటే ఒక జ్ఞాని ఈ మనమంతా కూడా అంటే సామాన్య మానవులు మనకి ఏది లేనప్పుడు ఏంటంటే స్వప్నంలో చూస్తున్నాము అంటే మనం అందరం పడుకొని ఏదో కలగంటున్నాము. ఆ కలలో చాలా లూసిడ్ డ్రీమ్ అన్నమాట. చాలా రియలిస్టిక్ గా అనిపిస్తోంది. అంతా జరుగుతున్నట్లు అందులో ఏయో భావోద్వేగాలు ఇవన్నీ కూడా అనుభూతి చెందుతున్నాము. ఎక్కడో ఒక మౌంటైన్ క్లిఫ్ ఆ పైనుంచి పడిపోతున్నట్టు ఒక అనుభూతి, ఒక భయము ఇవన్నీ కూడా మనకి కళలో చాలా మందికి ఇట్లా వచ్చి ఆ అనుభవం ఉండే ఉంటుంది. సో అదేమవుతుంది మనకి కొంచెం ఇంకా మెలుకువ వచ్చే టైం అనేది ఒకటి ఉంటుంది. పూర్తిగా మెలుకువ వచ్చింది ఒకటి ఉంటుంది. అంటే ఆ స్వప్నంలో నుంచి కొద్దిగా బయటకు వస్తున్నాము అన్నప్పుడు అంటే మనకి ఆ సాధనలో ఇప్పుడు యోగ సాధన అనేది ఒకటి పట్టుకొని నేను కొంచెం కొంచెం కొద్దిగా నాకు తెలుస్తోంది. ఇది స్వప్నం ఏమో అన్నట్లు తెలుస్తోంది. అంటే మనలో కొంచెం కొంచెం ఆ పరిగ్రహ ఏదైతే అన్నారో ఆ పొసెషన్స్ అంటే వస్తువుల మీద ప్రీతి తగ్గిపోవటం కానీ, మనుషుల మీద ఉన్న విపరీతమైన అటాచ్‌మెంట్స్ కొంచెం కొంచెం తగ్గటం కానీ నోటీస్ చేస్తాం. అంటే మనం ఉన్న ఆ స్వప్నములో నుండి కొంచెం కొంచెం జాగృతావస్థలోకొస్తున్నాము. పూర్తిగా జాగృతావస్థలోకి వచ్చి ఇదంతా స్వప్నం అని తెలుసుకున్నవాడు జ్ఞాని. అతనికింక ఈ ద్వంద్వత్వాలతో పని లేదు. అంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నది ఇదంతా కూడా ఒక కల. ఇదంతా కూడా నేనొక ఆ కలలో నడుస్తున్నాను అన్న భావనతో ఉండేది పూర్తిగా ఉన్న జాగృతావస్థ. దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేట్. అది తురియావస్థ అని చెప్పేదన్నమాట. అంటే అన్నీ కూడా అనుభూతి చెందుతున్నాను. కానీ ఇదంతా కూడా ఒక మోషన్ పిక్చర్ లాగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఒక సినిమాలో ఒక పాత్రలాగా. మీరు వింటున్నది కూడా ఒక పాత్రలాగా. ఇదంతా నడుస్తున్నది ఒక జగన్నాటకం. ఇదంతా కూడా మనమంతా కూడా ఒక డ్రామాలో ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నాము అన్నది మనకి అనుభవపూర్వకంగా ఎప్పుడైతే మనకి కలుగుతుందో అంటే అప్పుడు ఆ విశ్వకాంతి కిరణం మనం ఆ మాయ అనే పొరలో నుండి ఆ పొరలో నుండి బయటపడి ఏమవుతున్నామంటే మనం కూడా ఆ కాంతిని దర్శించగలుగుతున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఏడుస్తున్న వాడికి ఆ కాంతిని చూపిస్తే తనకి ఆ జ్ఞానోదయం కలిగిందో మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఇదంతా సినిమా అన్నట్లు మనకు కూడా ఎప్పుడైతే ఆ మాయ పొర వీడి ఆ కాంతి దగ్గరికి వెళ్ళి మనం చూస్తామో మనం ఎప్పుడైతే అక్కడి నుంచి చూస్తున్నామో ఓ ఈ కాంతి అంతా కూడా ఒక ఫిల్టర్ మీద పడుతోంది. ఒక మాయ అనే పొర మీద పడి ఎలా అయితే సినిమా స్క్రీన్ మీద పడితే ఆ క్యారెక్టర్స్ అన్నీ అలా నడుస్తున్న వీళ్ళు ఫైట్ చేసుకుంటున్నట్లు, వీళ్ళు తిట్టుకుంటున్నట్లు, రొమాంటిక్ గా వీళ్ళు ఏదో సినిమా డ్యూయట్ వేసుకుంటున్నట్టు కనిపిస్తోందో, ఇప్పుడు ఈ బీమ్ ఆఫ్ లైట్ ఏదైతే ఆ విశ్వ చైతన్యం నుండి ఒక ఒక కాంతి ఇలా బయటికి వస్తోందో అది ఒక ఫిల్టర్ అనే మాయా ఫిల్టర్ మీద పడుతోందో ఆ ఫిల్టర్ లో నుండి ఇటువైపుకి కనిపిస్తున్నదంతా అంటే ఒక స్క్రీన్ మీద పడుతోంది. అదే ఆకాశతత్వము. ఆ ఆకాశం మీద పడినప్పుడు నే ఇదంతా కూడా దృశ్యమాన జగత్తుగా నాకు కనిపిస్తోంది. అలా దృశ్యాలుగా కనిపిస్తోంది అని ఎప్పుడైతే మనం ఆ బీమ్ ఆఫ్ లైట్ ఈ లైట్ ని మనం చూడగలుగుతున్నామో ఈ లైట్ తెలుస్తోంది. ఈ మాయా పొర అని ఫిల్టర్ తెలుస్తోంది. ఓ అక్కడి నుండి వచ్చినది ఈ జగత్తు అనేది తెలుస్తోంది. అది జ్ఞాని స్థితి.
ఈ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ఫిల్టర్కి ఇటువైపు ఉండి ఈ స్టేజ్ మీద ఆడుతున్న వాళ్ళు, అంటే ఉన్న నటీనటులంతా, అంటే మనం అందరం కూడా ద్వంద్వత్వమే. ఇదంతా వేరే ఇక్కడంతా ఉన్నదంతా ద్వంద్వ. ఈ స్క్రీన్ బయటకు వచ్చేస్తే అంతా కూడా నువ్వు నేను సుఖం దుఃఖం, రైట్ ఆర్ రాంగ్, ఇదంతా కూడా ద్వంద్వత్వమే ఉంటుంది. ఆ దృశ్యాల వెనక ఉన్న ఈ కాంతిని పట్టుకున్న యోగికి ఈ జన్మ అంతా కూడా ఒక యజ్ఞం లాగానే గడుపుతాడు. అది అక్కడ చెప్పేది. మనం ఇటువైపు ఈ తెరకి ఇటువైపు ఉన్నప్పుడు ఏంటి అంటే అంతా కూడా నాది నేను అన్నట్లు ఈ ద్వంద్వత్వాలతో ఉంటాము. చేసేదంతా కూడా నేను చేస్తున్నాను అన్న కర్తా భావనతో చేస్తాము. వేరాజ్ ఈ కాంతి దగ్గర ఉండి దర్శించి అది ఎప్పుడైతే ఆ జ్ఞాన స్థితిలో ఉంటామో అంతా చేస్తున్నదంతా యజ్ఞం లాగానే చేస్తాడు. ప్రతి పని కూడా భగవదార్పణమే, నాదంటూ ఏం లేదు. ఆయన చేస్తున్నాడు, ఇక్కడ జరుగుతోంది అంతే. నిమిత్త మాత్రంగా అతను ఉన్నాడు అంతే. ఆ ప్రాణాయామంలో మనకి జరిగేది అదే అన్నమాట. ప్రాణశక్తిని మనం అంతర్ముఖం చేసి విశ్వాగ్నిలో ఆ కాస్మిక్ ఫైర్ లో మనం లయం చేస్తున్నాము. ఆ యజ్ఞ కర్మ వలనే నేను వేరు అన్న భావన మనకిలోంచి పోతుంది. క్రమక్రమంగా ఆ యజ్ఞాగ్నిలో, ఆ లోపల ప్రాణకర్మ నుండి మనకి వచ్చే ఆ అగ్నిలో ఆ ద్వంద్వత్వాలు, నేను వేరు అన్న భావన, దేహాత్మ భావన, ఇవన్నీ కూడా మనకి దగ్ధమైపోతాయి. ఆ బ్రహ్మ స్వరూపం అన్న భావనతో తన జీవితం అంతా కూడా ఒక యజ్ఞంలా సమర్పిస్తాడు. మనస వాచ కర్మణ అంతా విశ్వశక్తికే అర్పితం. ఇదంతా కూడా కాస్మిక్ ఫైర్ అనే ఆ యజ్ఞంలోనే, ఇక్కడంతా కూడా అగ్ని గురించే చెప్తారు. ఆ అగ్నిలో, అగ్ని ఈజ్ నథింగ్ బట్ మనలో ఉన్న ప్రాణశక్తిలో ఉన్న తత్వమే అగ్నితత్వం. దాని గురించి చెప్తున్నారు అనమాట. దాంట్లోనే అర్పించేస్తాడు, ఆ హవిస్సును అర్పించినట్టు. ఈజ్ ద అదంతా కూడా ఐఎమ్ జస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ కాస్మిక్ ఫైర్ అంతే. ఆ బీమ్ ఆఫ్ లైట్ లో నేను ఒక చిన్న ఫోటాన్, ఆ పార్టికల్, ఒక చిన్న పార్టికల్, నేను నా పాత్ర నేను వేస్తున్నాను అన్నది అతనికి చాలా క్లియర్ గా. ఆ రేస్ ఇలా వస్తూ ఉంటాయి కదా, ఆ రేస్ లో ఉన్న ఒక చిన్న దుమ్ము పార్టికల్ లాగా ఒక ఫోటాన్ ని నేను అన్నది అతనికి తెలుస్తుంది. అది తెలియని వాళ్ళకి, అంటే ఓన్లీ ఈ స్క్రీన్ మీద మాత్రమే చూసే వాళ్ళకేమో అమ్మ నాది నేను అని దుఃఖిస్తాము. ఆ లైట్ ని చూసే వాళ్ళకి ఆ దుఃఖం ఉండదు అని చెప్తున్నారు అనమాట. ఏది చేసినా అంతరంలో భగవంతుడే ఉంటాడు వాళ్ళకి. నేతిని మనం యజ్ఞంలో ఆహుతి వేసినట్టు జీవితానికి అంతా కూడా విశ్వాగ్నిలో, ఆ పరబ్రహ్మములో లయం చేస్తాడు. అందుకే ఇక్కడ అంతా కూడా మనకి బ్రహ్మం 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 అని ఎందుకు వచ్చిందంటే బ్రహ్మార్పణం అంతా, ఈ త్రిపుటి అంతా కూడా సర్వం బ్రహ్మమయం జగత్ అంతా. మనం చేసే, మనం చూస్తున్న ప్రతిదీ కూడా బ్రహ్మమే. మనం ఆ క్రియలో ఉన్నది కూడా బ్రహ్మమే. ఆ త్రిపుటి, అది జ్ఞాని యొక్క స్థితి. అది అలా చేసినప్పుడు మొత్తం ఇంకా తనకంటూ కర్మ అనేది ఏమి ఉండదు. కర్మ ఫలం కూడా అంతా కూడా నాశనం అవుతుంది. అందుకే చెప్తున్నారు, అలా దర్శించిన వాళ్ళే జ్ఞానులు అన్నమాట. మనకి ఇప్పుడు ఈ రోజు చెప్పుకున్న శ్లోకాలన్నీ కూడా మనం మనం అయిపోవాలి. అది ఇంకా వేరే మాట ఏం లేదు దాంట్లో. ఇంకా నేను అనేది పట్టుకుని ఉన్నామే గట్టిగా. నేను నాది నేను చేస్తున్నాను, ఇంకా నువ్వు లేవురా బాబు అంటుంటే, నేను అంటుంటే ఇంకా అది మనం చేసే పొరపాటే. మనకు మనమే మన తోకకి మనం నిప్పంటించుకొని ఆ వేడి ఎక్కడి నుండి వస్తుందో తెలియట్లేదు అన్నట్టు ఓ పక్కన చెప్తూనే ఉన్నాను కదా, మీరు నేను అన్న భావన వదిలేయండి అంటే, లేదు నేను పట్టుకుని నేనే చేస్తున్నాను అనుకుంటా అంటే, ఇంక ఎవరి తిప్పలు వాళ్ళవి, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించవలసిందే. అదే ఇదంతా చెప్పేది. మరి మళ్ళీ కలుద్దాము. నేను మోస్ట్లీ మధ్య మధ్యలో నాకు ఈ వీక్ కొంచెం ఖాళీ దొరుకుతుంది అనుకుంటున్నాను. ఆ బుధవారం కాదు కానీ గురు శుక్రు ఏదో మళ్ళీ వీకెండ్ లోపు మళ్ళీ శ్లోకాలు వీలైనంత వరకు అందిస్తాను. ఆ గ్యాప్ లేకుండా చక్కగా చెప్పుకుంటూ వెళ్దాము. చాలా అద్భుతంగా ఉంది జ్ఞానయోగం. ముందొచ్చే శ్లోకాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. సో
ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళందరికీ మీ ఓర్పుకి, మీ టైంకి మెనీ మెనీ థ్యాంక్స్. కృష్ణార్పణమస్తు. మళ్ళీ కలుద్దాం.